ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన చర్చ అటు కాంగ్రెస్ పార్టీలోను ప్రభుత్వంలోను లబ్ధిదారుల్లో కూడా జరుగుతున్నది. మనకు సరిగ్గా 2 నెలల కింద గత ప్రభుత్వానికి గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకుంటే 15 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అందులో 10 లక్షలు అర్హులైనరు. ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్న వారు ఇంటి కోసం అడుగుతున్న వాళ్ళు 81 లక్షల మంది పైనే ఉన్నారు. ఇందులో పావంతు మందికి ఇండ్లు ఇస్తున్నారు అనేది ఈ వార్తా కథనాలను బట్టి అర్థమవుతున్నది. ఇందులో 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం, అంటే ఆలోచనలో ఉన్నది. దీనికి కాను 25,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం స్థలం ఉన్న వారికి 3 లక్షలని, అట్లా కాని వారికి ఇల్లే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 5 లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నది. ఈ 5 లక్షల రూపాయలుగా అంచనా వేసినప్పుడు ప్రతి ఏటా 4 లక్షల మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నది. దీనికి తోడు గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 90% పూర్తి అయి ఉన్నాయి. ఆ మిగిలిన వాటి పూర్తి చేయడానికి అవుతున్న ఖర్చు ఎంత అనేది కూడా ఒక అంచనా వేసుకున్నారు. ఆ అంచనా వేసుకున్నప్పుడు దానికి కావాల్సిన మొత్తాన్ని కూడా విడుదల చేసి ఇండ్లు పూర్తి చేయాలనేది. ఆ ఇండ్లు ఈ ఇండ్లు కలుపుకుంటే కనుక సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణం చేయవచ్చు. ఈ 90% పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమై అదనంగా 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తున్నారు. దీంతో పాటుగా హడ్కో నుంచి తీసుకున్న 10,000 కోట్ల రుణం ఉన్నది, దానికి చెల్లించాల్సిన అప్పు ఉంటుంది కదా, అదో 2,000 కోట్ల రూపాయలు. ఇక మిగిలింది మొత్తం కూడా ఇళ్ల నిర్మాణానికి తీసుకోవాలనేది. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులలో ఎక్కువ మంది కోరుకున్న వాటిలలో 2,500 రూపాయల తర్వాత గ్యాస్ సిలిండర్ రాయితీ పైన సిలిండర్ తర్వాత కోరుకున్నది ఇల్లే ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు కోరుకున్న వారిలలో ఇందాక మనం ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎవరైతే అడిగి ఉన్నారో అలాంటి వాళ్ళే వైట్ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డుదారులే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ 81 లక్షల మంది, ఈ 81 లక్షల మందిలో అంటే మొత్తం తెలంగాణలో ఉన్న ఓటర్లలో సగం మందికి ఇప్పుడు ఇండ్లు కట్టించాల్సి ఉన్నది. ఇది ప్రభుత్వం పైన పడుతున్న భారం ఏందో రమారమే ఒక అంచనా వచ్చింది వారికి. ఈ అంచనా ప్రకారం తీసుకున్నప్పుడు 5 లక్షల రూపాయలు స్థలం ఉన్న వారికి ఇవ్వడం వలన స్థలం కొనుగోలు చేసే డబ్బు మిగులుతుంది. ఒకవేళ పేదవారికే స్థలమే కొని ఇవ్వాలంటే కనుక ఈ 5 లక్షల రూపాయలులోనే స్థలం కొంటారా, లేదా స్థలం కొనుగోలుకు అదనంగా డబ్బులు కేటాయిస్తారా, మరి దానికి సంబంధించిన మొత్తం ఎట్లా అనేది కూడా చూడాలి. ఇక్కడ లబ్ధిదారుల ఎంపికలో కూడా గత ప్రభుత్వం ఒక ఇంట్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే కనుక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏర్పడినారు అనుకోండి, అన్నదమ్ములంటే ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇప్పుడు అన్నదమ్ములు ఏర్పడ్డ తర్వాత మరి తమ్మునికో అన్నకో ఇంకో ఇల్లు ఇవ్వాలి కదా, అది పరిగణలోకి తీసుకుంటారా లేదా? తల్లి తండ్రి విడిగా ఉంటారు, పిల్లలు ఇంట్లో ఉంటారు, అట్లా మరి తల్లిదండ్రికి విడిగా ఇల్లు ఇస్తారా లేదా? ఇట్లాంటి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. లేదా ఒక మహిళ ఒంటరి ఉంటుంది, ఆ ఒంటరి మహిళకి ఇస్తారా ఇవ్వరా? లేదా భార్య భర్తలు ఉంటారు, చాలా ఇట్లాంటి ఈ క్షేత్రస్థాయిలో వచ్చిన అనుమానాలు ఇవన్నీ. విషయం చిన్నగానే ఉంటుంది కానీ అది చిలికి చాలా పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. మరి ఇట్లాంటి వాటి విషయంలో ప్రభుత్వము ఏ గైడ్లైన్స్, ఏ విధి విధానాలు అనుసరించబోతున్నది కూడా చూడాలి. అంటే డబ్బుల విషయంలో క్లారిటీ వచ్చింది, లబ్ధిదారులు ఎవరో కూడా ప్రభుత్వానికి తెలిసింది. ఈ లబ్ధిదారులలో ఈ రకమైన వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళ విషయంలో ఏం చేస్తారనేది కూడా చూడాలి. మొత్తానికి కనబడుతున్న ఒక దృశ్యం ఏమిటంటే డిసెంబరు 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకల్లా ఈ అభయస్థము 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని మాత్రం అర్థమవుతున్నది. ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లేదా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రోగ్రెస్.